సో 'జానీ మాస్టర్' మీద లైంగిక కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ అదే. ఇప్పుడు కొత్తగా పోక్సో చట్టం కూడా యాడ్ అయిందనమాట. సో రకరకాల మలుపులు తిరుగుతుంది. సో రైట్ నౌ నాతో పాటు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ సెక్రటరీ బషీర్ మాస్టర్ ఉన్నారనమాట. ఆయన్ని అడుగుదాం అసలు ఇన్ఫర్మేషన్ ఏంటో ఆయన కొంచెం క్లియర్‌గా చెప్పడానికి మనతో కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి కూడా ఉన్నారనమాట. నమస్తే మాస్టర్. నమస్తే. సో ముందుగా దీని గురించి మేము ఒకటి విన్నాం ఏంటంటే, మీరు ఇంతకుముందు గతంలో కూడా ఒకసారి 'జానీ మాస్టర్' మీద మీరు కేస్ పెట్టారని చెప్పి. నిజమేనా? మీరేనా అప్పుడు పెట్టింది? ఓకే. ఇప్పుడు మీరు అడుగుతురు కాబట్టి ఆ కేసు గురించి డీటెయిల్ చెప్తాను. అసలు ఆ కేసు పెట్టడానికి కారణం ఏందంటే, నేను 2003లో హైదరాబాద్‌కొచ్చా. 2003లో 2003లో ఎందుకు వచ్చానంటే, నేను ఒక డాన్సర్ కావాలని వచ్చా. నా లెక్కనే బెన్నీ విజయ్ గానీ, కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు పెద్ద అందరం కార్డు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడంతా పర్సనల్‌గా కొరియోగ్రాఫర్స్ అయినాం. అంతే నేను గానీ, హరినాథ్ రెడ్డి గానీ, ఆట సందీప్ గానీ, ఇంకా చాలామంది ఉన్నారనమాట. వీళ్ళందరం ఏం చేసామంటే డాన్సర్‌గా కార్డు కోసం ట్రై చేసినాం. ట్రై చేస్తే ఎవ్వరు కూడా కార్డుకి అడిషన్ తీసుకొని కార్డు ఇవ్వలే మా అందరికీ. మాలాంటోళ్ళందరికీ దాదాపు ఒక 100 మెంబర్స్ కొరియోగ్రాఫర్స్ ఉంటాం. అందరం కూడా టీవీ ఛానల్స్‌లో మొత్తం ప్రూఫ్ అందరు ప్రైజ్ వచ్చిన కొరియోగ్రాఫర్స్. మా అందరికీ కార్డ్స్ ఇవ్వండి, ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం, ఇవాళ ఇప్పిస్తాం, రేపు ఇస్తాం అని ఒక 10 సంవత్సరాలు చేశారు అలాగా. మేము ఇంకా కార్డు కోసం ట్రై చేసి ఎక్కడ కార్డు రాకపోతే స్టిల్ ముంబై కొరియోగ్రాఫర్స్ ఉంది. ముంబైలో ఎట్లా అంటే కొరియోగ్రాఫర్స్ కార్డులు ఇచ్చారన్నమాట. అప్పుడు మా లెక్కనే ఒక 50 మెంబర్స్ కార్డ్స్ తీసుకున్న తర్వాత మేము ముంబై కొరియోగ్రాఫర్స్ గ్రూప్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాం. గ్రూప్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే ఈ కొరియోగ్రాఫర్ కార్డ్స్ తీసుకుని కట్ చేసిన తర్వాత మేము కొరియోగ్రాఫర్ ఈ కార్డు మీద కొరియోగ్రాఫర్ చేస్తుంటే అప్పుడు మనకు కార్డు అడిగితే కార్డు ఇవ్వలే. ముంబై కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్న తర్వాత సాంగులు చేస్తుంటే మీరు ముంబై కొరియోగ్రాఫర్సు ఇక్కడ తెలుగులో చేయొద్దు, ఏపీలో చేయొద్దు. అప్పుడు ఏపీ యూనియన్ ఉండే, మీరు ఇక్కడ చేయొద్దు, అసలు చేస్తే మేము ఊరుకోము, మేము ముంబై అసిస్టెంట్నే పెట్టుకోవాలి, ముంబై వాళ్ళనే డాన్సర్లను పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ చిన్న బడ్జెట్ వేస్తాడు, ముంబై వాళ్ళని ఏడ తీసుకు పెడతాం, వాళ్ళు ఫ్లైట్లో రావాలి. సరే అని చెప్పి చాలా సినిమాలు కూడా మేము చేసుకున్న వాళ్ళు అందరు పోతే మీరు ముంబై కొరియోగ్రాఫర్స్గా చేయొద్దు అన్నారు. చేయొద్దన్న తర్వాత ఏమైందంటే తర్వాత 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మేమందరం కలిసి ఎవరైతే ముంబై కొరియోగ్రాఫర్స్ ఉన్నారో అందరం కలిసి ఒక టీం పెట్టుకొని తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ యూనియన్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ కూడా మేము ఎక్కడ ఈ కృష్ణకాంత్ పార్క్లో పెట్టుకుంటే మేము ఒక ఆడిషన్ పెడితే దాదాపు ఒక 500 మంది డాన్సర్లు వచ్చిన తర్వాత యూనియన్ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత మేడ్చల్లో సాంగ్ చేస్తున్నాను నేను. మేడ్చల్లో సాంగ్ చేస్తుంటే ఆ మేడ్చల్లో నేను సాంగ్ చేస్తుంటే ఒక తెలుగు యూనియన్ నుంచి ఒక 10 మంది వచ్చి మమ్మల్ని బాగా ధ్వంసం చేసి మా కెమెరాలో ధ్వంసం చేసిన తర్వాత నేను జానీ మాస్టర్ను దాంట్లో ఒక 7 మెంబర్స్ మీద కంప్లైంట్ పెట్టా 2014లో. ఎక్కడ మేడ్చల్లో పెట్టా. మేడ్చల్లో ఇది ఎఫ్ఐఆర్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఆ కేసు నడుస్తూనే ఉంది. తెలంగాణ డాన్సర్స్ అసోసియేషన్ అని చెప్పి కేసు పెట్టాను అనమాట. నేను మీకు ఈ ప్రింట్స్ పంపిస్తాను. పెట్టిన తర్వాత ఏమైంది, కంటిన్యూగా మేము సాంగులు చేసుకుంటాను. ఆ కేసు కంటిన్యూ అయిపోయింది. ఆల్రెడీ 1 ఇయర్ జైలుకు పోతే 6 రోజులు జైలుకు పోయారు. 7 మెంబర్స్ జైలుకు పోయారు. ఆ జైలుకు పోయిన తర్వాత కంటిన్యూ గొడవ వస్తుంటే ఇప్పుడు బెన్నీ మాస్టర్ అని చెప్పి ఆల్రెడీ నా సామిరంగ డైరెక్టర్ అనమాట. ఆయన మా దగ్గర తెలంగాణ కార్డు తీసుకొని సాంగులు చేస్తున్నాడు. హ్యాపీ సినిమా ఈ సినిమా సాంగులు నడుస్తుంటే ఆయనకు ప్రత్యేకంగా బెదిరింపు కాల్స్ అనమాట. నువ్వు పోయి తెలంగాణ యూనియన్ నాన్ మెంబర్సు, నువ్వు తెలంగాణ యూనియన్లో ఎందుకు సాంగులు చేస్తున్నావు అని చెప్పి వీళ్ళు ప్రొడ్యూసర్లకు చెప్పడం. అది నాన్ మెంబర్స్ అని చెప్పిన తర్వాత ఆయన మాకు ఏమని లెటర్ రాశాడంటే, డియర్ ఫ్రెండ్స్, మేము తెలంగాణ యూనియన్లో కార్డు తీసుకున్నందుకు నన్ను నాన్ కోఆపరేషన్ కింద పెట్టి డాన్సర్లను ఇవ్వట్లే, నన్ను చాలా చికాకు చేస్తున్నారు, నన్ను చాలా ఒత్తిడి చేస్తున్నారు, ఇప్పటికే నేను చాలా లాస్ అయినా అని చెప్పి బెన్నీ విజయ్ అనే ఒక కొరియోగ్రాఫరు మాకు లెటర్ పెట్టి మా దగ్గర నుంచి లెటర్ పెట్టి ఏడ్చుకుంటూ తెలుగులో పోయి కార్డు తీసుకున్నాడు. తెలుగులో పోయి కార్డు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు మా తెలంగాణలో బాగా టాప్లో ఉన్నాడు కొరియోగ్రాఫర్లో, అప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ఆయనని అట్లా జుట్టు పట్టుకుని లాగితే భయపడతారు కదా అని చెప్పి భయపెట్టి పోయి దాంట్లో కార్డు తీసుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మేము ఫస్ట్ ఆడిషన్కి పోయినాం, మాకు కార్డులు ఇవ్వలే. తర్వాత బాంబే పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాం. కొరియోగ్రాఫర్ కార్డు అంతా నాట్ ఏ జోకు. బాంబే కార్డు తెచ్చుకోవడం కూడా చాలా గ్రేట్. తెచ్చుకున్న తర్వాత కార్డులో వర్క్ చేయనీయాలి. ఇక్కడ ఏమన్నారు, మీరు చేయొద్దు అన్నారు. స్టిల్ కట్ చేస్తే తెలంగాణ 14లో తెలంగాణ యూనియన్ వస్తే మా షూటింగ్లకు వచ్చి ఆపేది. షూటింగ్లకు వచ్చి ఆపింది కాక ప్రొడ్యూసర్లకి నాన్ మెంబర్స్ అని బెదిరించేది. తర్వాత ప్రూఫ్ అయిన కొరియోగ్రాఫర్ని కూడా తీసుకుపోయి వాళ్ళ యూనియన్లో కలుపుకోరు. ఇది కాక మా యూనియన్లో ఉన్న 100 మెంబర్స్ బాయ్స్ని బెదిరించి వాళ్ళ దాంట్లో కార్డు తీసుకోరు. ఇప్పుడు తీసుకోరు. ఇది న్యాయమేనా? ఇది కేసు అయింది. ఇప్పుడు స్టిల్గా చూస్తే ఇప్పుడు జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇప్పుడు 21 సంవత్సరం. అమ్మాయి కార్డు ఎప్పుడు తీసుకుంది?
16 సంవత్సరాలు ఉంటాయి, 16 సంవత్సరాలకి మైనర్ వాళ్ళకి తను వర్క్ చేయించుకుంటారా? చేయించుకుంటారా? చేయించుకోకూడదు. ఉమ్, అంటే అమ్మాయి ముంబై అమ్మాయి, ఉమ్, ముంబై అమ్మాయికి అయితే కార్డు ఇస్తావు, ఉమ్, ముంబై వాళ్ళని ఇక్కడ చేయొద్దని మీరే చెప్పారు. ముంబై అమ్మాయికి కార్డు ఇచ్చినావు. కార్డు ఎవరికి ఇచ్చినావు? ఒక మైనర్ బాలికి కార్డు ఇచ్చినావు. అంటే ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చి కార్డు అడిగితే కార్డు ఇచ్చినావు. మేము 15 సంవత్సరాల నుంచి కొరియోగ్రాఫర్లు అందరం కార్డు అడిగితే కార్డు ఇవ్వకుండా మా జీవితాలు మొత్తం నాశనం చేసి ఇప్పుడు అమ్మాయి 15 సంవత్సరాల అమ్మాయికి కార్డు ఇచ్చినావు. ఇప్పుడు అమ్మాయి జీవితం కూడా, అమ్మాయి ఎందుకు పెట్టింది కార్డు? నాకు కార్డు ఇవ్వట్లేదు, కార్డు ఇవ్వకుండా వర్క్ ఆపుతున్నారు, మాస్టర్ కార్డుకి వర్క్ ఆపుతున్నారని పెట్టారు. ఇప్పుడు మేము కూడా స్టిల్ మాకు టైం వచ్చింది. ఇప్పుడు మా యూనియన్లో మమ్మల్ని కూడా అంతేగా 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా మాకు వర్క్ రావట్లే. వర్క్ ఎందుకు రాదు? ఇప్పుడు ఈ మాస్టర్లు, తెలంగాణ మాస్టర్లు సాంగ్ దొరికితే వర్క్ రాదా? ఒక్కడ కాకపోయినా వర్క్ అయినా రావాలిగా. వస్తే బ్యాక్గ్రౌండ్లో ఏంటి ఇదే బాధ. ఇప్పుడు జానీ మాస్టర్ కానీ ఈ యూనియన్ వాళ్ళ అమ్మాయిని ఎట్ట బెదిరించారో, వాళ్ళు నాన్ మెంబర్స్ సార్ వాళ్ళతో చేస్తే వర్క్ రాదు. అది ఎట్లా అంటే వీళ్ళు ఒక మనిషిని వాళ్ళు క్యాచ్ చేసిరంటే తొక్కాల్సిందే. ఇది ఓన్లీ తెలుగు యూనియన్ డాన్సర్స్ యూనియన్కి. ఇంకోటి ఏనండి, వాళ్ళు మేము కలిసి గ్రీన్ బాయ్స్ కూడా టీ తాగుతాం రోజు, వాళ్ళు మేము కలిసి అందరం తిరుగుతాం, జానీ మాస్టర్తో కూడా ఫోన్లో మాట్లాడతాం. కానీ యూనియన్ గొడవలే, ఓన్లీ యూనియన్ గొడవలే. అంటే యూనియన్ డెవలప్ కాకుండా చేసింది తెలుగు డాన్సర్స్ యూనియన్. అలా అనమాట. ఎందుకంటే మేము ఎంత స్ట్రగుల్లో ఉన్నాం. నేను వచ్చి 2003కి వచ్చిన, ఎన్ని సినిమాల్లో ట్రై చేసిన, ఎన్ని సినిమాలు పోతేనే అవకాశాలు వస్తున్నాయి. చిన్న చిన్న సినిమాలు కొన్ని చేసిన అంతే. అంటే మాకున్నది ఆ బాధ. అది. సో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి, గతంలో మీరు చాలా సార్లు దీని గురించి మీ గొంతెత్తే ఉంటారు, బట్ వాళ్ళు చాలాసార్లు, ఒక్కసార్లు కాదు, మినిస్టర్ని కలిసినాం, సీఎంని కలిసినాం, కేటీఆర్ని కలిసినాం, 100 మందిని కలిసినాం. కలిసి ఇప్పుడు లాస్ట్ టైము బర్త్డే, మన సారథి బర్త్డే అప్పుడు కూడా మా తెలంగాణ యూనియన్ బయటికి రావాలని చెప్పి మేము కూడా చాలా చేసినాం. 1000 మంది డాన్సర్లతో ఎంట్రీలు చేసినాం, ఎన్నో చేసినాం. కానీ మాకు ఎక్కడ గుర్తింపు రాలే. ఇప్పుడు ఆ చెల్లెత వల్ల ఆమె ఇబ్బంది పెట్టిర్రు. అందులో ఒకటి మా ఫస్ట్ కేసు మాదే కాబట్టి వాళ్ళ యూనియన్ చేసే అరాచకాలు మొత్తం బయట పెట్టడానికే మేము కంపల్సరీ. ఎందుకంటే నా లెక్క ఎవడు కూడా బాధపడద్దు. నువ్వు కార్డు ఇచ్చే ప్రతి ఒక్కటి కార్డు ఇచ్చే. ఇప్పుడు కెమెరాస్, మొబైల్స్ ఉన్నాయి, అందరు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. ఏంటి అవసరమైతే మంచిగా అవసరానికి అయితే వాడుకుంటారు, పడేస్తారు. నువ్వు కూడా కార్డు ఇచ్చే. నీ కార్డు ఇచ్చేయడానికి ఏంటి? ఇప్పుడు వాళ్ళ దగ్గర కార్డు వచ్చి 6,50,000, మా దగ్గర కార్డు ఫ్రీ. మేము ఇప్పటికి కూడా ఏ కళాకారుడు కానీ, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కడికి కానీ మేము కార్డు ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. డబ్బులు కూడా మొత్తం ఎమ్మటే కట్టాల్సిన అవసరం లే, మీరు ఈఎంఐ బేసిక్లో కూడా కట్టుకోండి. కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరికి చెప్పేది ఏంటంటే, తెలంగాణలో కూడా వర్క్ ఇవ్వండి, తెలంగాణలో కూడా ఇంకా వాళ్ళకి పైకి లేపండి అని చెప్తున్నాం అంతే. ఓకే. ఇప్పుడు ఈ ఇష్యూని పక్కన పెడితే, మరి ఇప్పుడు ఆ అమ్మాయి విషయంలో ఏంటి, మీరు కంప్లీట్గా ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారా? బికాజ్ ఇంకా నాగబాబు గారు ఎక్స్లో ఒకటి పోస్ట్ చేశారు, ఏంటంటే నేరం ప్రూవ్ అయ్యే వరకు నిరపరాధే అని చెప్పి. సో మీరు ఏం ఆరాలు తీశారు, ఎక్కడ కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు? నేను ఎగ్జాక్ట్లీ ఎక్కడ కూడా నేను అమ్మాయి తప్పు, అబ్బాయి తప్పు, మాస్టర్ తప్పు, అమ్మాయి తప్పు అని ఎక్కడ కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. దీనికి ఆ కంప్లైంట్ పోలీసు వాళ్ళకి ఇచ్చిన, పోలీసు వాళ్ళు మొత్తం దాన్ని తీస్తారు, దాన్ని DNA టెస్ట్లు అవన్నీ పంపిస్తారు. ఎందుకంటే ఆయన మామూలు మాస్టర్ కాదు, పాన్ ఇండియా కొరియోగ్రాఫరు, ఇంకోటి ఏంటంటే నేషనల్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన గురించి చాలా చర్చలు ఉంటాయి. కానీ ఈ చర్చ బయటకు వచ్చిన తర్వాత కూడా మాది కూడా ఉంది. ఫస్ట్ కేసు మేమేగా పెట్టింది, అది కూడా సేమ్ అమ్మాయిలు బెదిరించి అమ్మాయిలు నెట్టిన కేసులే. కానీ ఎక్కడైనా ఆ అమ్మాయి కనుక ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ అమ్మాయికి కార్డు ఇవ్వకుండా వాళ్ళు ఏమైనా చేస్తే, మా తెలంగాణ యూనియన్ తరపు నుంచి మేము అందరం కూడా అమ్మాయికి ఫ్రీ కార్డు ఇస్తాం. ఫ్రీ కార్డు ఇచ్చి అమ్మాయి సినిమాలు చేసేలోగా అమ్మాయికి మేము మొత్తం ఫుల్ సపోర్ట్ మా తెలంగాణ యూనియన్ తరపు నుంచి, ఫెడరేషన్ తరపు నుంచి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపు నుంచి ఫుల్ సపోర్ట్ అమ్మాయికి ఇస్తాం. బట్ ఇది ఒక సెన్సిటివ్ కేసు, దీనిలో మళ్ళీ యూనియన్ గొడవల్లో ఇన్వాల్వ్ అయితే మరి అంటే రిజల్ట్ మారిపోయే ఇది యూనియన్ గొడవే. ఇది ఎట్లాగా అమ్మాయికి కార్డు ఇవ్వలేదు, అమ్మాయి ఒక యూనియన్ మాస్టరే ఖరాబ్ చేసింది. అమ్మాయి కూడా యూనియనే కదా, అమ్మాయి బయట ఏ ఆర్టిస్ట్ కాదు. మొత్తం యూనియన్ గొడవలే. ఇప్పుడు నాది కూడా యూనియన్ గొడవనే. నాది కూడా, నేను తెలంగాణ యూనియన్, వాళ్ళు తెలుగు యూనియన్. తెలుగు యూనియన్ని తెలంగాణ యూనియన్, తెలుగు యూనియన్లు ఎలా దబాయించారు, ఎలా కొట్టారు, అసలు ఎలా తెలిసారు, ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయం. మొత్తం దాంట్లో ఉన్న వాళ్ళంతా ఎట్లా అంటే చాలా ముదురులు అనమాట. ఒక్కడు కనుక అవపడితే వాడు సర్వనాశనం కావాల్సిందే. ఇప్పుడు ఎట్లా అంటే, ఈడు కొరియోగ్రాఫర్ అవుతారా అంటే కథ మొత్తం వెనక నుంచి మొత్తం పుల్లలే. అందరూ జానీ కానీ, శేఖర్ కానీ, గణేష్ కానీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వాళ్ళే కొరియోగ్రాఫర్లా, నాకు కాదా. నేను స్టిల్ కూడా మీ న్యూస్ ద్వారా చెప్తున్నా, ఒక పెద్ద హీరో సాంగ్ నాకు ఇవ్వండి, సాంగ్ కూడా నాకు పంపొద్దు. సెట్కు పోయి 100 మంది కొరియోగ్రాఫర్ది సెట్లోనే సాంగ్ని కొరియోగ్రాఫర్ చేసిన దమ్ము నాకు ఉంది. నాకు లేదని కాదు, నేను చేయలేక కాదు, కానీ మాకు వర్క్ వస్తే కదా. ఇప్పుడు నువ్వు పోగానే పుల్లలు పెడితివి, నాన్ మెంబర్స్ అనగానే ఇప్పుడు నాన్ మెంబర్స్ని సెన్సార్లో కట్ చేస్తానంటే భయం అవుతుందా కదా. అలా చేసిన వాళ్ళే. హరినాథ్ రెడ్డి టాలెంట్ ప్రూవ్ కదా, టాలెంట్ ప్రూవ్ కానీ డి విన్నర్ కొట్టిండా. హరినాథ్ రెడ్డి బతికి ఏమైంది ఇప్పుడు పాపం, ఆయన ఎక్కడున్నాడు? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడే వాళ్ళు లేకనే ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఆటలు సాగా వాళ్ళవి మొత్తం చుక్కలే వాళ్ళకి. సో
సో ఒక పాయింట్ అయితే రైజ్ చేశారు ఏంటంటే ఆమె మైనర్గా ఉన్నప్పుడు కార్డులు ఇచ్చి మీలాంటి వాళ్ళకి కార్డులు ఎప్పటి నుంచో పోరాడుతున్న వాళ్ళకి కార్డులు ఇవ్వకుండా ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ మీ దాని నుంచి లాక్కుని బెన్నిగర్ లాంటి వ్యక్తుల్ని, సో ఇవన్నీ పాయింట్స్ బాగున్నాయి. బట్ ఆమె విషయంలో మాట్లాడుకుంటే మరి ఇన్నాళ్ళ నుంచి ఆమె ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, మీలా ఎందుకు గొంతు ఎత్తలేదు, పోనీ మిమ్మల్ని అయినా సంప్రదించుంటే మీరేమన్నా సొల్యూషన్ చెప్పేవారు కదా. నేను కూడా ఆమె కంటే నెత్తి బాదుకున్నాం, ఎంతమంది మినిస్టర్లను కలిసినాం, ఎన్ని యూనియన్లో ఎన్ని కేసులు పెట్టినాం, ఎన్ని చేసినాం, ఫెడరేషన్ వాళ్ళ మీద కూడా మేము బంజారాహిల్స్ కంప్లైంట్ ఇచ్చినాం, కానీ ఇటు వెళ్ళిపోయినాయి అంతే. ఇప్పుడు స్టిల్ ఎందుకు వచ్చిందంటే మీ మీడియా ద్వారా, మీ మీడియా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే మా లైఫ్లు ఖరాబ్ చేసింది ఒక తెలుగు సినిమా డాన్సర్స్ యూనియనే. 100 మంది కొరియోగ్రాఫర్లు రోడ్ల మీద పట్టడానికి కారణం తెలుగు సినిమా డాన్సర్స్ యూనియనే. ఎందుకంటే కార్డు ఇవ్వాలండి, ఒక యూనియన్ పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కార్డు ఇవ్వాలి. నేను హైట్ తక్కువ ఉన్నా, నాకంటే శేఖర్ ఏం హైట్ ఉన్నాడు, సరే గణేష్ నా మీద నాతోటి స్టేజ్ మీద ఆడమని చెప్పు, నేను ఆడితే ఒక సోలో సాంగ్ ఆయన ఆడమని చెప్పండి. ఎవరికైనా టాలెంట్ ఉంటుంది, అవకాశాలు వస్తేనే కదా. అవకాశాలు రాకుండా బాంబే కార్డు ఎందుకు ఇస్తారండి, బలిసి ఇస్తారా? బాంబే కార్డు వాళ్ళకి టాలెంట్ తెలియదా? వాళ్ళ కార్డు ఎందుకు ఇస్తారు? కార్డు తీసుకున్న తర్వాత నువ్వు ఎవడు ఆపడానికి, తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత నువ్వు ఎవడు ఆపడానికి? తెలంగాణ యూనియన్లో డెవలప్ అయితేనేమో ఇట్లా బెన్నీ మాస్టర్ లెక్క గుంజుకోపోతారా అంటే మా యూనియన్ డెవలప్ కాకుండా. ఇది రాయండి సార్, ప్రజెంట్ స్టిల్ ఇదే, ఇది తెలవాలి. ఎందుకంటే ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు తెలుసా వాళ్ళు. సో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే జానీ మాస్టర్ గురించి అంటే బికాజ్ మహిళా కమిషన్కి ఆవిడ ఇచ్చిన రిపోర్ట్లో 40 పేజీల రిపోర్ట్ ఇచ్చారు, లెటర్ ఇచ్చారు. దాంతోపాటు ఆవిడ కొన్ని వాయిస్ రికార్డులు కూడా చాలా సాలిడ్ ప్రూఫ్లు సబ్మిట్ చేసినట్టు మాకైతే అందిన సమాచారం. సో మీకు ఇంటర్నల్గా కొన్ని తెలుస్తూ ఉంటాయి, దాన్ని బట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నేను దాంట్లో చెప్పాలంటే కూడా దీనికి మొత్తానికి పోలీసు వాళ్ళకంటే మాకైతే ఎక్కువ ఏం తెలియదు, పోలీసు వాళ్ళు కానీ లాయర్స్ కానీ. ఎందుకంటే చాలా సున్నితమైన కేసు ఇది. ఎందుకంటే ఒక అమ్మాయి అనమాట, అమ్మాయిని మనం బదలాం చేయొద్దు. ఎందుకంటే అమ్మాయి కేసు కాబట్టి, అమ్మాయి పెట్టింది కాబట్టి ప్లీజ్ దయచేసి కూడా ఈ కేసుని ఎంత తొందరగా కంప్లీట్ చేసి అది నిజమే తెలిస్తే కంపల్సరీ కంప్లైంట్ కేసు అవుతుంది. ఇంకోటి ఏంటంటే మైనర్ బాలిక కార్డు ఇచ్చినందుకు ఫస్ట్ తెలుగు యూనియన్ని బ్యాన్ చేయాలి, బ్యాన్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక మైనర్ బాలికని వర్క్ చేయించుకోవడానికి వీల్లేదు. వర్క్ చేయించుకున్న తర్వాత కూడా ఒక మైనర్ బాలికని ఒక యూనియన్ వ్యక్తి చేశాడంటే ఇటు యూనియన్ది తప్పే. మీకు ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకుంటారు కదా, అమ్మాయి యూనియన్లో పనిచేసినప్పుడు పేమెంట్ డబ్బులు పడ్డప్పుడైనా ఆధార్ కార్డు ఉంటుంది కదా. ఇంత డ్రామాలు అనమాట. అంటే వీళ్ళు ఎట్లుంటారంటే తెలుగు యూనియన్ వాళ్ళు నచ్చుతూనేమో కాళ్ళు, నచ్చకపోతేనే జుట్టు, అలా అనమాట. తెలుగు యూనియన్ని బ్యాన్ చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే ఎంతమంది లైఫ్లు ఖరాబ్ చేసినాయి. ఇప్పుడు నా లెక్క ఎంతమంది మాట్లాడాలి ఉంటారు, కానీ ఏడ తొక్కుతారో ఏమో. నేను ఎవడికి భయపడను, నాకు భయపడాల్సిన అవసరం. నన్ను డీలో కూడా అంతే చేశారు, నన్ను లాస్ట్ దీనికి కూడా అంతే చేశారు. అంటే అలా చేయటం వల్ల పాపం తగిలిపోతున్నారు, కానీ మాకేం కాదు. అవునా కదా, ఒక టాలెంట్ని ఎవడు దొక్కాలి, నీకెందుకు, నీకు అవసరమే ఉంది, నీ కార్డు నీకు ఇచ్చేయి, అవుతానేమో కొరియోగ్రాఫర్ అయితే లేదా బిచ్చాధికారి అవుతాడు, అంతే కదా. అది ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ అయితే పెట్టింది. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ త్రూ అందరికీ ఎవరు సపోర్టింగ్ కావాలి ఉంటుందండి. పోలీస్ వాళ్ళు తీసుకొని 2-3 రోజులు ప్రెస్ మీట్ వస్తుంది, కానీ మాకు జరిగింది ఎవరు చెప్పుకోలేరు. అమ్మాయిది ఇప్పుడు అమ్మాయికి ఏదో ఒక న్యాయం జరుగుతుంది, సాంగులు చేసుకుంటాం. మా పరిస్థితి ఏంది, మాకు ఒక్కొక్కళ్ళకి 35-40 ఇయర్స్ వచ్చినాయి, మా బతుకులు ఏం కావాలి, మాకు కొరియోగ్రాఫ్ తప్ప ఏది రాదు. ఓకేనా, మేము నమ్ముకుందే కొరియోగ్రాఫ్. మా అందరిది ఒక డ్యాన్స్ కులం, మాదందరిది ఒక డ్యాన్స్ కులం. ఎందుకంటే మేము ఎంత బాధలు పడ్డాం, ఎన్నిసార్లు కృష్ణానగర్లో కూర్చున్నాం, ఎన్ని సాంగులు ఎమ్మడి తిరిగినాం, ఎంతమంది దగ్గరికి పోయినాం, ఎంతమంది కాళ్ళు మొక్కినాం, ఎంతమంది దగ్గర చేతులు కట్టుకొని నిల్చున్నాం. అవన్నీ ఎవరికి చెప్పాలా? నా అమ్మ నేను ఖమ్మం పోతే ఏ సాంగ్ చేస్తున్నాను నాన్న అడుగుతుంది, మా చెల్లి కూడా ఏ సాంగ్ చేస్తున్నాను నాన్న అడుగుతున్నాడు కదా. అది మా కొరియోగ్రాఫ్ గోలే, కొరియోగ్రాఫ్ చేయాలని అలా చేశారు మమ్మల్ని. సో ఈ ఇష్యూలో మీ ఇష్యూ సాల్వ్ అవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ డాన్సర్స్ యూనియన్కి న్యాయం జరగాలని, వర్క్ రావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క పెద్ద సినిమా చేసినా, చిన్న సినిమా చేసినా టాలెంట్ చూసే ఇవ్వండి, ఎవరికి పడితే వాడికి ఇవ్వద్దు. తెలంగాణ యూనియన్ కొరియోగ్రాఫర్లు కార్డు ఇవ్వకపోతే ఇక మేము ఎక్కుతాం రోడ్లు, కంపల్సరీ రోడ్లు ఎక్కుతాం కాదు, పెట్రోల్ పోసుకొని తగలబట్టడానికి కూడా రెడీగా ఉంటాం. సో అది ఓకే, బట్ వ్యక్తిగతంగా ఆలోచిద్దాం. బికాజ్ ఇప్పుడు ఇది ఒకటే ఇన్వాల్వ్ అయింది, దీని తర్వాత పాపం ఆయన జనసేనలో కూడా యాక్టివ్ మెంబర్ కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ నుంచి ట్రోలింగ్స్ ఇవన్నీ మొదలైనవి. ఒకవేళ రేపు పొద్దున్న ఆయన పాపం నిరపరాధాన్ని ప్రూవ్ అయినా కూడా, ఒక నిమిషం జస్ట్, నిరపరాధాన్ని ప్రూవ్ అయినా కూడా ఈ లోపు ఆయన్ని మీడియాలో మొత్తం బ్యాడ్ అయిపోయేలాగా పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యక్తిగతంగా పాపం ఆయనకు బాగా అన్యాయం జరిగే స్థితులు కూడా కనిపిస్తున్నాయి కదా. బల్లా గుద్దినట్టు ఒకటే చెప్తున్నాండి, ఇప్పట్లో సిచ్యువేషన్లో ఎంత బ్యాడ్ జరుగుతుంది అంత పబ్లిసిటీ, అర్థమైందా? పబ్లిసిటీ ఇది 2 రోజులే మర్చిపోతారు, మా లైఫ్లో ఏం కావాలా 2 రోజులే మర్చిపోతారు. ఇవాళ రేపు ఇంకో న్యూస్, రేపు పొద్దున్న ఏదైనా పెద్ద ఎవరైనా సినిమా యాక్టర్ వచ్చిపోయి అనుకో మొత్తం ఇటు మారుతుంది. మన కాలేజీలో ఏమైంది, కాలేజీలో మొత్తం బాత్రూంలో పెట్టారు, తుఫాన్ రాగానే అది మాట్లాడతారు ఎవరైనా, ఇది కూడా అంతే. కానీ
మేము స్ట్రగుల్ పడ్డంత స్ట్రగుల్, మా లైఫ్లు ఖరాబ్ అయినంత లైఫ్లు, మేము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, మీకు ఎంత 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 ఎంతమంది మమ్మల్ని దొంగలు అన్నారు, వాళ్ళు యూనియన్ వాళ్ళే దొంగలు అన్నారు, యూనియన్ ఎత్తేసిరు అన్నారు, ఎన్నో 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 మా మీద చెప్పారు, ఎంతో చికా చేసిరు. అవన్నీ పాపాలు తగలవా? ప్రతి ఒక్క డాన్సర్ పాపం తగులుతుంది. నా వెనక ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కల పాపం తగిలి సర్వనాశనం అవుతారు. ఇది మాత్రం రియల్. కాకపోతే ప్రతి ఒక్కరి పాపం జానీ మాస్టర్ ఒక్కడికే తగులుతున్న ఫీలింగ్ కలుగుతుంది ప్రెసెంట్. అంటే యూనియన్లో ఆయన మెయిన్ ఉండు కాబట్టి ఆయన పేరు వస్తుంది. కానీ వాళ్ళ పాపం ఎట్లా తగులుతుంది? వాళ్ళకి ఏ వర్క్ లేదండి. వాళ్ళకి కార్డు ఉన్న నేలకే గీక్కొని పడేయటానికే. టాలెంట్ లేదు, ఓన్లీ కార్డులే ఉన్నాయి. మాకు టాలెంట్ ఉంది, మాకు కార్డులే. ఇది ప్రాంతం ప్రూఫ్. ఇప్పటికైనా నేను చెప్తున్నాగా, సాంగ్ వినకుండా కొరియోగ్రాఫ్ చేసేంత దమ్ము నాకుంది, నా వెనక కొరియోగ్రాఫర్లకు ఉంది. సో ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా న్యాయం దక్కలేదు. ఈ ఇష్యూని బేస్ చేసుకుని మీరైతే ఒక సపోర్ట్ దక్కింది కాబట్టి ముందుకు వచ్చారు. మీకు ఈసారి జరుగుతుంది అనుకుంటున్నారు న్యాయం? పబ్లిక్ వెళ్ళాలి, పబ్లిక్ వెళ్ళాలి. తెలుగు యూనియన్ ఇంత ద్రోహం చేస్తుందని పబ్లిక్ వెళ్ళాలి. అర్థమైందా? ఒక 15 సంవత్సరాల అమ్మాయి కార్డు ఇస్తారు, కానీ ఒక పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లకి, సరే నా గురించే కాకపోయినా హరినాథ్ రెడ్డికి ఎందుకు ఇలే? హరినాథ్ రెడ్డి డీప్ ప్రూఫ్ విన్నరే కదా, అంటే హరినాథ్ రెడ్డికి డ్యాన్స్ కదా. సరే సందీప్ మాస్టర్కి ఎందుకు ఇలే? చాలామంది ఉన్నారు. బెన్నీకి ఎందుకు ఇలే? బెన్నీ విజయ్ టాలెంట్ సాంగులు చేసుకుని పిలుచుకుంటారా? ఆయన రాసిన లెటర్ తప్ప ఇది. జనాలకు తెలవాల. జనాలు ఏంటంటే ఎవరు మంచి వాళ్ళని చెడోళ్ళు అంటారు, చెడోళ్ళనే మంచి వాళ్ళు అంటారు. అందుకని తెలుసుకోండి. సో ఫైనల్గా ఎస్ఓటీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, బెంగళూరులో తీసుకొచ్చారు. బట్ మీ తరపు నుంచి ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? తీసుకొస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు ఆల్రెడీ. బెంగళూరులో అరెస్ట్ చేశారు, తీసుకొస్తున్నారు. సో మీ తరపు నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే సస్పెండ్ చేయించాలని కోరుకుంటున్నారా, లేదు ప్రాపర్ రద్దు చేయాలి, కంప్లీట్ గా రద్దు చేయాలి? సస్పెండ్ చేసేసారు ఆల్రెడీ. పర్మనెంట్గా రద్దు చేసే అది ఎవరికి ఉండదు. సస్పెండ్ చేశారు. ఏదైతే జరిగిందో పోలీసు వాళ్ళు చూసుకుంటారు. మన తరపు నుంచి ఏం లేదు. మాకు న్యాయం జరగాలి. ఏంటంటే మాకు కూడా, మా పిల్లగాళ్ళకు కూడా వర్క్ జరగాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళని కూడా పెట్టుకోవాలా. తెలుగు వాళ్ళు ఎక్కడైనా సాంగ్ చేసినా మాకు ఒక 50% మా పిల్లగాళ్ళకి వర్క్ జరగాలి. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఉన్న ఏపీ సీఎం ఉన్నాడు, ఇక్కడ సీఎం ఉన్నాడు. 2 రాష్ట్రాల్లో 2 యూనియన్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఎవరు ఏం చేసినా మాకు 50% రావాలి. జానీ మాస్టర్ చేసిన, శేఖర్ మాస్టర్ చేసిన 100 మంది బాయ్స్లో మా బాయ్స్ని ఒక 20 మందినైనా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మాత్రం కంపల్సరీ మేము గొడవ చేస్తాం. జస్ట్ ఇప్పుడు ఈ ఇష్యూలోనే త్రివిక్రమ్ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, పూనం గౌర్ గారు ఇలా తీసుకురావడం, త్రివిక్రమ్ గారి పేరు అంటే ఒకవైపు ఏమో ట్రోలర్స్ ఏమో జనసేన మీద ట్రోల్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీ వరకు ఎంతవరకు? అది ఇక జరుగుతూనే ఉంటాయి. నేను చెప్తున్నానుగా, ఇప్పుడు ఎట్లా అంటే పడ్డోడి మీద 10 రాళ్ళు వేసినట్టు లాగిందని డొంక లాగుతూనే ఉంటారు. ఇక అయితేనే ఉంటాయి. ఇప్పుడు జరిగేది చర్చ ఏది అసలు మానేసి వేటి వాడిని పోతారు. ఇప్పుడు జరిగే చర్చ ఏంది? ఆ చర్చని కంప్లీట్ చేస్తే ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. ఆ చర్చలో మాది కూడా ఒక భాగమే కాబట్టి ఇక వాళ్ళు ఆమెకి చెప్పుకోలేక ధైర్యం లేక ఇప్పుడు వచ్చి చెప్తుంది, అంతేగాని అవి బయటికి రావయి. ఓన్లీ ఇప్పుడు ఇది కూడా బయటికి ఎందుకు వచ్చిందంటే దీని వెనక చాలా పెద్ద పెద్దలు ఉన్నారు కాబట్టి బయటకు వచ్చింది. ఆ బయటికి రావటం కూడా మా మంచి కోసమే వచ్చింది. మా లెక్క ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ లైఫ్లో సెట్ కావడానికి వచ్చింది. జస్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది ఇప్పుడు వివాదంలో, ఆయన ఇన్వాల్వ్ అయినట్టు. దీని వెనక రీజన్స్ ఏంటో మీరు చెప్పచ్చు? రీజన్స్ అయ్యి మనం చెప్పలేమండి, ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు కదా. చెప్పాలంటే అది రీజన్ బయటకు వస్తే నేను ఆయన గురించి కూడా చెప్తాను. ఎవరికి భయపడాల్సిన అవసరం, కానీ అది నిజమని తెలిస్తే కంపల్సరీ చెప్తాను. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఇవ్వడం అనేది నిజమా కాదా? అది అంటే ఆయన కొరియోగ్రాఫ్ చేయమని చెప్పిండు, కానీ దాని గురించి క్లారిటీ పక్కా ఇంకా రాలేదా, వచ్చిన తర్వాత చెప్దాం. బేసిక్ ఆడియన్స్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, అల్లు అర్జున్ గారికి కూడా జానీ మాస్టర్ గతంలో హిట్లు ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఇంకా నేరం ప్రూవ్ అవ్వకముందే అల్లు అర్జున్ గారు వచ్చి ఆయనకి ఆపోజిట్ గా ఒక మహిళకు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పడం, మరి అది మహిళ కదా అండి. వాళ్ళ పిల్ల కూడా ఆడపిల్లనే కదా, వాళ్ళ భార్య కూడా ఆడపిల్లనే కదా, నా అమ్మ కూడా ఆడపిల్లనే. ఆడపిల్ల అనేది తప్పు చేసినా చేయకపోయినా జరిగిన ఆడపిల్లకి సపోర్ట్ చేయాల్సిందే. అందుకోసమే ఆయన కూడా సపోర్ట్ చేసిండు, నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. అది బయటకు వచ్చిన తర్వాత బట్ అబ్బాయిని కూడా, ఇప్పుడు అబ్బాయిలను కూడా ఈ యూనిటీ, ఈ ఈక్వల్ మైండ్ తో చూసి, అంటే నేరం ప్రూవ్ అయ్యే వరకు కొంచెం కేర్ఫుల్ గానే చూడాలి ఇలాంటి సెక్షన్ లో అనేది. వాటన్నిటికీ పోలీసు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, ఆడవాళ్ళకి ఎక్కడ పోయినా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూద్దాం. 2 రోజులైతే మొత్తం బయటకు వస్తాయి. ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారు అనేది కూడా ముందు ఉంటాయి.